అమరావతి ప్రాంతంలో వెంకటపాలెం టీటీడీ ఆలయంలో కాసేపట్లో శ్రీవారి కళ్యాణం జరగనుంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజధాని ప్రాంతం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించి మొత్తం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గవర్నర్ నజీర్, అలాగే అబ్దుల్ నజీర్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే వేలాదిగా 24 గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతం అయితే ఎంతవరకు 4:30 నుంచి 6:30 మధ్యలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 6:30 నుంచి 8:30 గంటల మధ్యలో ఈ కళ్యాణ క్రతు ఏదైనా ఉత్సవం ఇది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు భారీ ఎత్తున నిర్వహించారు. మొత్తం 7 గేట్ల ద్వారా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఈ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలు, పుష్పాలు, అలంకరణతో మొత్తం అంతా తీర్చేదా తిరుమల తిరుపతి దేవస్థానం తన సహశైలిలో ఈ ఏర్పాట్లన్నీ చేసింది. వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం రీత్యా 22,000 మంది శ్రీవారి సేవకులు ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా తరలి వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కళ్యాణం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ విఐపి, ఎమ్మెల్యే, మంత్రులు వచ్చే ద్వారాల గుండా ఇప్పుడిప్పుడే ఆ భక్తులు వస్తున్నారు. కొంతమంది ఇప్పటికే నిండారు, మరికొంతమంది ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సాంస్కృతిక కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ కళ్యాణోత్సవం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం రాజధాని ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర వహించారు. రైతులు కానీ, మహిళలు కానీ. మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం అవుతున్న తరుణంలో మళ్ళీ స్వామివారి ఆశీస్సులతో ఇదంతా జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఈ కళ్యాణోత్సవాన్ని ఇక్కడ ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడంతా కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే రాజధాని ప్రాంతానికి ఆధ్యాత్మిక సభకులు అద్దినట్టు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ విఐపి క్యూ లైన్ మార్గం ద్వారా ఉన్నాం. ఇక్కడ అన్నీ కూడా ఒక్కొక్కరిని కూడా పాసులు ఉన్న వాళ్ళనే లోపలికి వదులుతున్నారు. ఇప్పటికే విఐపీలంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, న్యాయమూర్తులు, వివిధ వర్గాలకు చెందిన విఐపీలు, పారిశ్రామికవేత్తలు ఒకరి వెంట మొత్తం అందరూ కూడా ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే 6:30 నుంచి 8:30 మధ్యలో కళ్యాణ క్రతువు జరిగే అవకాశం ఉంది. ఈ వేడుకలకు చూసేందుకు వేలాది మంది ఈ రైతులు, మహిళలు తరలి వస్తున్నారు. ప్రస్తుతం వీరికంతా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఈ కళ్యాణ ఉత్సవాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సహీన్, ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సోమేష్తో సూర్య, ఈటీవీ న్యూస్, అమరావతి.